విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించును. ఇప్పుడు దేవునికి ఎలాంటి హృదయం కలిగిన వారు కావాలంట? విరిగిన హృదయము కలిగిన వారు కావాలి. అప్పుడు దేవుడు వారికి ఆసనుడిగా ఉంటాడు. మరి హృదయం ఎరగకుండా ఉందనుకోండి, ఎలా ఉంటుంది అది? దేవుడు కోరుకునేది విరిగిన హృదయము కలిగిన వారిని కోరుకుంటాడు. విరిగిన హృదయం కలిగిన వారు ఎలా ఉంటారంటే మొట్టమొదటిగా తమకు తాము తగ్గించుకుంటారు. హల్లెలూయా. తమకు తాము ఏం చేస్తారు? తగ్గించుకుంటారు. దేవుణ్ణి గొప్ప చేస్తారు. అదే తమకు తాము హెచ్చించుకుంటూ ఉంటారు. అది ఏ హృదయము? హెచ్చించుకుంటారు కొంతమంది. గర్వించే హృదయము. ఏ హృదయం ఉండకూడదు? ఏ హృదయం కలిగిన వారికి దేవుడు ఆసనుడిగా ఉంటాడు, సమీపముగా ఉంటాడంట? విరిగిన హృదయము గల వారికే ఆయన ఆసనుడిగా ఉంటాడు, కానీ గర్వపు హృదయము కలిగిన వారికి ఆయన ఆసనుడిగా ఉండడు. ఈనాడు ప్రియ దేవుని సంగమా, మనము తగ్గించుకునే వారిగా ఉండాలి, హెచ్చించుకునే వారిగా ఉండకూడదు. దేవుడు హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. హల్లెలూయా. దేవుడే హెచ్చించబడాలి. దేవుడే తనకు తాను తగ్గించుకొని, కొంతమంది ఐశ్వర్యాన్ని చూసుకొని, కొంతమంది బలాన్ని చూసుకొని, కొంతమంది ధనాన్ని చూసుకొని, కొంతమంది పలుకుబడులు చూసుకొని, కొంతమంది మంచి గృహాలు చూసుకొని, కొంతమంది చదువులు చూసుకొని, కొంతమంది ఉద్యోగాలు చూసుకొని, ఇలా కొంతమంది హెచ్చించుకుంటా ఉంటారు. హెచ్చించుకోవటం వల్ల ప్రయోజనము లేదు. దేవుడే హెచ్చించబడాలి తప్ప నువ్వు హెచ్చించబడటానికి వీలు లేదు. చాలా మంది